మంచిది పిల్లల ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన దినాన్ని బట్టి, ఆశీర్వాదకరమైన ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొప్ప దినాన్ని బట్టి ప్రభు గొప్ప నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అని మరోసారి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. గీతోపదేశకాండంలో 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. గీతోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునవలని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడను నీ పాదముల నిందని నీ దాసుడను నీ శివచింతో మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో మీరు నింపండి. నీ కృప మీద సంపూర్ణంగా ఆధారపడుచున్నాను నాయన. నీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాను. అంతేకాదు నాయన, నీ పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నీ విశ్వాసంగా నమ్మిక కలిగి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ ప్రజలకు వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించండి. ప్రతి వితర్కమును దేవుని జ్ఞానానికి అడ్డగించి దుర్గమును యేసు శక్తి కలిగిన నామములో మేము పునరుద్ధరించున్నాయన. ప్రతి ఆలోచన నీ వాక్యమునకే విధేయత చూపునట్లుగా యేసు ప్రభు నామములో చెరపట్టబడును గాక. నీకే స్తుతి చెల్లించి యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అలాగే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగునుగాక. పిల్లల దైవ వాక్యంలో నుండి ఈరోజు అసలు నిజంగా అనేక సందర్భాల్లో ఇది చెప్పాలా చెప్పకూడదా అన్న ఉద్దేశం కలిగి అనేక సంవత్సరాలు వీటిని గురించి అధికంగా తెలియజేయకుండా దాన్ని ఉంచారు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథములో ఏదైనా రాయబడింది అని అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మాట చదవవలసిందే. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినవలసిందే. ఒకవేళ దేవునికి చిత్తము కానిచ్చో వాటిని పరిశుద్ధ గ్రంథంలోనే అసలు ఉంచారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము సుమారుగా 40 మంది గ్రంథకర్తలతో ఆయా ప్రాంతానికి, ఆయా దేశానికి, ఆయా భాషకు చెందిన వాళ్ళు అనేక మంది ఈ 40 మంది గ్రంథకర్తలు రాశారు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో సంబంధం లేదు. ఒకడు ఒక శతాబ్దంలో రాస్తే మరొకడు మరో శతాబ్దంలో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను. ఉదాహరణకు ఒకవేళ మనం అనుకుందాం 16వ శతాబ్దంలో రాస్తే మరొకడేమో 18వ శతాబ్దంలో రాశారు. అంటే 16 నుండి 18 200 సంవత్సరాలు గేప్. ఈ విధంగా ప్రియులారా వారి యొక్క కొన్ని సంవత్సరాలు ఒక గ్యాప్ లో, అంటే ఒకరితో ఒక వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాడేం రాశారు ఈయనకి తెలియదు, ఈయన రాశారు ఏం రాశారు ఆయనకి తెలియదు. ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతా కూడా సుమారు 40 మంది ఈ యొక్క గ్రంథకర్తల చేత ప్రభు వారిని ఆత్మ ప్రేరేపణ అనుగ్రహించుకోవాలి రాస్తున్నది కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా కాంట్రవర్సీ లేకుండా, ఆక్షేపణ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచిన ప్రతి మాట సంఘ విశ్వాసులకు అవసరమే ఉంది. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని వాక్యం అంటే ఆస్వాదించబడతారన్న మాట ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటి వారన్నా ఆ కొండ మీద, గెరాజును కొండ మీద ప్రభు పలికిన ఆశీర్వచనాల గురించి, అలాగే ఎబాలు కొండ మీద పలికిన యొక్క శాపవచనాల గురించి కొన్ని వాటిని జ్ఞాపకం చేశాను. ఈరోజు దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని మాటలు వినకపోతే, దేవుని వాక్యానుసారంగా నడవకపోతే ఒక మనిషి జీవితంలో కలిగే నష్టం ఏంటో తెలుసుకోగలిగితే వారు తప్పకుండా
దైవ వాక్యాన్ని అనుసరించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. అందుకే ఎటువంటి నష్టము కలుగుతుందో మీరు చూస్తే వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తున్న, వ్యక్తిగతంగా ప్రయాణం చేస్తున్న, ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా మీరు కానీ వాక్యముతో సరిపోల్చగలిగితే నీ ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో అని అనిపిస్తుంది. ఒకవేళ నీకు అలాగ అనిపిస్తే వెను వెంటనే దేవుని సముఖంలో నిన్ను నీవు సరిచేసుకొని దైవ వాక్యానికి అనుకూలంగా నడుచుట నీకు దీవెనకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. సో ప్రభు అంటున్నాడు, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, దేవుడు అనుగ్రహించిన సమస్త ఆజ్ఞలు. పిల్లల ఆజ్ఞలు కాకుండా కొన్ని కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. ఓకే, అనేకమైన విషయాలు ఇంకా ఉన్నాయి. వాటిని గురించి అసలు చెప్పడం లేదు. కానీ సాధారణంగా వారు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది ప్రభు చిత్తం అది ఎప్పుడైనా సరే కట్టడలు అంటే ఏంటి, ఆజ్ఞలు అనగా ఏంటి, లేకపోతే విధులు అనగా ఏంటో మీరు విషయాన్ని ఇఫ్ గాడ్స్ విల్ మీకు ప్రభు చిత్తం అది తెలియజేస్తాం, అవకాశం కలిగిస్తే. బట్ ఈ స్థలంలో ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలు, నీవు కొండ ఎక్కిపోయినా, సముద్రం లోపలికి దిగిపోయినా, కొండ శిఖరానికి ఎక్కిపోయినా దేవుని ఆజ్ఞలు ఎప్పటికీ ఏకరీతిగా ఉండేది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. Some people they may say we are in the New Testament, that's why we did not want to keep the Old Testament commandment. కొంతమంది అనుకుంటారు ఏం తెలుసా, మన కొత్త నిబంధన ప్రజలం కాబట్టి పాత నిబంధనల ఆజ్ఞలు మనం పాటించకూడదు. ఎస్, దేవుడు పాత నిబంధనలు కొట్టివేశాడు. ఏం కొట్టివేశాడు? బలులను గూర్చిన, ఆచారాలను గూర్చిన వాటిని గూర్చి ప్రభు కొట్టివేశాడు. కానీ ఆజ్ఞలు కొట్టివేయలేదు. ధర్మశాస్త్రం మూలముగా వచ్చిన ప్రతి విధమైన యొక్క ఆచారాలన్నీ కూడా దేవుడు కొట్టివేశాడు. కానీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు మాత్రం ఆయన కొట్టివేయలేదు. దాని క్రొత్త నిబంధనలు ఏ విధంగా చెప్పారు తెలుసా? క్రొత్త నిబంధనలో ఈ ఆజ్ఞలన్నిటి కూడా రెండు ప్రముఖమైన ఆజ్ఞలుగా సమకూర్చాడు, దాన్ని క్లుప్తపరిచాడు. అందులోనే ఇమిడి ఉంది. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది, మిగిలిన 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించింది. కనుక ఈ 2 భాగాలు చేసి యేసు ప్రభు వారు సర్వజ్ఞాని అన్న దేవుడు, ఈ 10 ఆజ్ఞలు సెలవిచ్చిన దేవుడే దానికి 2 ఆజ్ఞలు ఆయన విభజించి దాన్ని ఈ విధంగా ఇచ్చాడు. అది కొద్దిగా కష్టంగా కనబడుతుంది. ఇది మాత్రం వింటే కొద్ది ఈజీ అనిపిస్తుంది. కానీ అదే వాక్యాన్ని మాత్రం, అదే ఆజ్ఞలు ఇక్కడ ఇచ్చాడు. ఏమని? నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. అటువలే నిన్ను వలె నీ పొరుగువాన్ని. అది వింటే చాలా బాగుంది. ఈ మాటలు వినడానికి పర్లేదు, వాళ్ళని ప్రేమించమని చెప్పాడు కదా అన్నట్టు. కానీ నువ్వు ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞను ప్రేమిస్తే, అదే సువార్తలు యోహాను సువార్తలో యేసు ప్రభువు మాట్లాడుతూ 14వ అధ్యాయంలో మనం గమనిస్తే వీళ్ళ 15వ వచనం అంటాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు క్రొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞలలో ప్రముఖమైన ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించండి అని ప్రభు చెప్పాడు ఈ ఆజ్ఞ. సో ప్రభువును ప్రేమించాలి. రెండోదిగా చెప్పాలందరూ ఒకరికొకరు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలోనే ఈ 10 ఆజ్ఞలను కూడా ఇమిడి ఉంది. ఎందుకంటే మీరు రోమా పత్రికలకు వెళ్తే ఆ రోమా పత్రికలో స్పష్టంగా తెలియజేస్తాడు. 8వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే అక్కడ అంటాడు, మనం తను ప్రేమించగలిగితే, ప్రభువును ప్రేమిస్తే, ప్రభువును గురించి మనం కొద్దిగా తర్వాత ఆలోచన చదివి మనుషుల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు నీ సహోదరుని ప్రేమిస్తే నీ సహోదరు దగ్గర నుండి దొంగతనం చేయవు. నీవు నీ సహోదరుని ప్రేమిస్తే నీ సహోదరునికి హత్య చేయవు. నీవు నీ సహోదరుని ప్రేమిస్తే నీ సహోదరి వద్ద నుండి ఏది కూడా దోచుకోవు. నీవు నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు అతనికి అబద్ధం. అంటే ప్రేమ అనే పదానికి అర్థం ఏంటి? ప్రియులరా, నీ సహోదరుని ప్రేమించమని ప్రభు చెప్పాడని చెప్పి అనేక మంది 10 ఆజ్ఞలంటే అది ఓల్డ్ టెస్టమెంట్ కి సంబంధించింది అనుకుంటారు. నో, యు ఆర్ రాంగ్. తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు కానీ ప్రతి 10 ఆజ్ఞ కొట్టివేయలేదు. అది ఇప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, యేసు మనం నమ్ముకున్నా 10 ఆజ్ఞ పాటించాలో పాటించుకోవడం
ఎందుకు? పాత నిబంధన. అందుకెళ్ళి దొంగతనం చేయి, కొత్త నిబంధన కదా. ఎవరు చెప్పారు? కొత్త నిబంధనలో కూడా దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. అపొస్తలుడైన పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత కంటే ఏ అపొస్తలుడికి దేవుడు అంత ప్రత్యక్షత ఇవ్వలేదు. ఆ పౌలు దేవునితో సంబంధం కలిగాని అంటాడు, ఇక నుండి మీరు దొంగతనము చేయక, సాధ్యమైతే మీ చేతులతో మీరు కష్టపడి మరొకరికి సహాయము చేయలేక అని మీరు దొంగతనం చేయకూడదని పదాన్ని వాడుతాడు. ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు 4వ అధ్యాయంలో మనం చదువుకుంటే అది రాయబడి ఉంటుంది. సరే వినండి. సో నేనేం చెప్పబోతున్నానంటే, దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా వినాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞను పాటించకపోతే, అనగా దేవుని వాక్యమును శ్రద్ధగా విని వాటిని పాటించకపోతే, అనుసరించకపోతే కలిగిన నష్టాల గురించి దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎటువంటి నష్టాలు కలుగుతుందో ఇప్పుడు శ్రద్ధగా మీరు వినాలి. నిన్నటి వారాన్ని దేవుని వాక్యం ఉన్నాక, నన్ను పట్టణంలో దీవించబడతావు, పొలంలో అదే విధంగా ఎక్కడికైనా దీవెన పొందాం. ఏం చేస్తే దేవుని మాట నువ్వు విని కూడా వినండి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. 28వ అధ్యాయంలో యోబు గ్రంథంలో చక్కటి చాలా అద్భుతమైన మాట రాయబడింది. ఎందుకంటే ఒక ఆయన జ్ఞానం ఎక్కడుందని అడుగుతూ వెళ్ళాడంట. జ్ఞానం ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి కనుక్కుంటూ వెళ్ళాడు. ఒక్కొక్కరిని అడగడం మొదలు పెట్టాడు. ఈ విధంగా అడుగుతూ వెళుతూ ఆకాశం అనకు అడిగాడంట. ఆకాశం ఏమన్నా తెలుసా? నాకు తెలియదు. సరే భూమి దగ్గరికి వెళ్ళి భూమిని అడిగాడంట. భూమి మీకేం తెలుసా అని అంటే, నాకు తెలియదు. అగాధం దగ్గరికి వెళ్ళి అగాధాన్ని అడిగాడట. అగాధమా నీకేమైనా తెలుసా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎవరు ఇవ్వగలరు ఏంటంటే, అగాధం ఏమంటుంది, అది నాకు. ఈ విధంగా సృష్టి యావత్తులో ఉన్న సమస్త సకల సృష్టి వద్దకు వెళ్ళి, సృష్టం దగ్గరికి వెళ్ళి వ్యక్తి అడిగితే ఎక్కడ దొరకలేదు, ఎవరు కూడా కనుగొనలేదు, ఎవరు కూడా దాన్ని ఆన్సర్ చెప్పలేదు. మా దగ్గర లేదంటే మాకు తెలియదండి, మా దగ్గర లేదన్నారు. కానీ ఒకరు మాత్రం నాకు తెలుసు అన్నాడు. ఆ తెలుసున్న వ్యక్తి ఎవరో తెలుసా? మేము మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్ళండి. 28వ అధ్యాయం. ప్రభుకి స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే ప్రియులారా, మొత్తం సమస్త దేశాల గురించి మీరు చూడండి. 14వ వచనంలో అంటాడు, అగాధమునకు వెళ్ళి అడిగాడట, అది నాలో లేదని. సముద్రం దగ్గరికి వెళ్ళారు, అది నాకు తెలియదన్నారు. ప్రతి దానికి కూడా ఎక్కడైనా ఎతకడానికి ప్రయత్నం చేస్తూ మనుషుడు సముద్రమును త్రవ్వుచు లోపలికి వెళ్ళి బంగారం, కొంచెం మట్టి లోపలికి వెళ్ళి బంగారాన్ని సువర్ణాన్ని త్రవ్వుకుంటున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ప్రయత్నం చేయడం వల్ల అన్ని దొరుకుతుంది. కానీ ఈ జ్ఞానం అసలు దొరుకుతున్న స్థానం ఎక్కడ అని అడుగుతుంటే ప్రతిదీ కూడా ఏమంటుంది, నాకు తెలియదంటే నాకు తెలియదు. అలాంటప్పుడు అసలు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? కానీ ఒకరు ఆన్సర్ ఇచ్చాడు. వినండి, జాగ్రత్త వినండి, వినండి. ఒకరు ఆన్సర్ ఇచ్చారు, జవాబు ఇచ్చారు. ఆ జవాబు ఇచ్చిన వారు ఎవరు అనుకుంటున్నారు మీరు? యోబు కాదు. 22వ వచనం చదవండి. మేము చెవులారా దాన్ని గురించి వార్త వింటిమని. సరిగ్గా చదవాలి. నాశనమును మరణమును ఎవరు వీళ్ళు? పైన ఆకాశమునకు, తర్వాత భూమికి, పాతాళమునకు, సముద్రానికి, సమస్తాన్ని అందరి పేరుని అడిగేసే వాళ్ళందరూ ఏమన్నారంటే మాకు తెలియదు అన్నారు. కానీ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము విన్నామండి అన్నారు. ఎవరు వీరు? మరి యోబు అన్నారు నాశనం అంటున్నాడు, మేము విన్నామండి అన్నాడు. మరణం అంటున్నాడు, మేము విన్నామండి, మాకు తెలిసిన దాని గురించి విన్నాం. వినండి, మీకు ఇప్పుడు చెప్పబోతున్న సత్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మేము విన్నాం. మరి వింటే ఎందుకు నాశనం అయ్యావు? ప్రశ్న. జ్ఞానము దొరికే స్థలం నీకు తెలిస్తే వాటిని గురించి నువ్వు వింటే ఎందుకు నాశనం అయ్యావు?
జ్ఞానం దొరికే స్థలం నీకు తెలిస్తే వాటిని గురించి నువ్వు వింటే నువ్వు ఎందుకు మరణించావు? వాడిని వినడం మాత్రం విన్నారు, కానీ నెక్స్ట్ థింగ్ వారి వాక్యానుసరముగా మరి నువ్వు చేస్తుంది ఏంటి? నీవు వింటున్నావా? నేను వాక్యం వింటున్నానండి. వింటున్నావు, మంచిదే. వింటే ఒకవేళ వాక్యానుసరంగా నువ్వు నడవకపోతే వారికి కలిగిన పరిస్థితి ఏంటంటే వారు నాశనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మేము విన్నామండి కానీ దాని ప్రకారంగా నడవలేదు, అందుకే నాశనం. విన్నాం కానీ దాని ప్రకారం నడవలేదు, అందుకే మరణం. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ అనుభూతి ఎప్పుడు వచ్చింది? నాశనానికి వెళ్ళిన తర్వాత. కానీ ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏమి జరగక మునిపే ముందుగానే తెలియజేసిన వాడైన, అక్కడికి వెళ్ళకూడదనే ముందు తెలియజేసిన దేవుడు. అందుకే ఇప్పుడు దేవుని వాక్యానికి మళ్ళీ వద్దాం. ద్వితీయోపదేశ కాండంలోనికి మళ్ళీ తిరిగి వద్దాం. ఆ స్థలాల్లో ప్రభువు లేఖనం మనకి ఏం చెప్తుందంటే, మీరు విన్న తర్వాత ఎవరైనా కావచ్చు, దైవ వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసరముగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే కలిగిన నష్టం అని చెప్తున్నా. వినేసి వదిలేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అసలు. వాటిని మనం అనుసరించాం. లేకపోతే ఇప్పుడు చూడండి ఎలాంటి నష్టాలు కలుగుతుందో. కింద భాగం అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫలించావు. ఫలించడం లేదని ఈ రోజు నువ్వు బాధపడుతున్నాయేమో, ఆశీర్వదించబడటం లేదని నువ్వు బాధపడుతున్నాయేమో, నువ్వు చేసిన పనులలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందడం లేదని నువ్వు బాధపడుతున్నాయేమో. కానీ వాటికి కారణం ఏంటి? ఎందుకు అలా జరుగుతుంది? దైవ వాక్యం స్పష్టంగా చెప్తుంది. నేను ఇవన్నీ కూడా జస్ట్ చదివేసి వెళ్ళిపోతాను, వివరించను. కొన్ని వాటిని మాత్రం వివరిస్తాను. పట్టణములో నీవు శపించబడను ఏం చేస్తే? విని వాటి ప్రకారంగా జీవించకపోతే, నడవకపోతే, ప్రవర్తించకపోతే, అవలంబించకపోతే నథింగ్ విల్ హ్యాపెన్. అంతమంది దీవెన పక్కన పెట్టండి. ఇక్కడ అంటాడు శపించబడతావు. నీవు పట్టణంలో శపించబడతావు. ఇక పొలంలోనే, మీ గంప పిండి పిసుకు తొట్టిలో, నీ గర్భఫలంలోనే, నీ యొక్క పంటలోని, నీకు గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, లేకపోతే పశువుల మందే కావచ్చు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు బాధతో వెళ్తావు, లోపలికి వచ్చినప్పుడు కూడా బాధతో వస్తావు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? దేవుడు అబద్ధికుడు కాడు, లేక దేవుడు అన్వేషకుడు కూడా కాడు. దైవ వాక్యంలో 115 కీర్తనలు మీ జ్ఞాపకం చేసిన 14 వచనంలో అంటాడు, 13, 14 వచనంలో, దేవునికి ఏమాత్రం కూడా భేదము లేదు. తన యందు భక్తి కలిగిన వారికి చిన్నలేమి పెద్దలేమి ఎవరైనా కావచ్చు, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. వాడు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు బయటికి బాధతోనే వెళ్ళావు, వచ్చినప్పుడు కూడా బాధలోనే వచ్చావు. బయటికి ఏదో విధంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ లోపలికి వచ్చినప్పటికి నువ్వు లాభంతో రావాలి, సంతోషంగా రావాలి, కానీ ఇవి జరగటం లేదు. ఎందుకు? ఎప్పుడైనా ప్రశ్నించావా? దానికి కారణం పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాటి ప్రకారంగా నువ్వు నడవటం. ఇక కింద భాగంలో మనం చదువుకోగలిగితే ఇలా వ్రాయబడింది, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు భయంకరంగా మాట్లాడాడు, హతము చెబడి వేగముగా నశించి ఉంటావు. సెకండ్ విషయం ఏంటి తెలుసా? ఎక్కువ కాలం ఉండవు అని చెప్పాడు. నీకు నష్టం కలుగుతుంది. ఈ మాటలు ఎవరి కోసం? వినలేదా అని కాదు, అక్కడ విన్నారు, కానీ విన్నా సరే దేవుని వాక్యానుసారంగా నడవలే. ఇక మాట అంటాడు, నీవు చేయబోనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి. ఎలా ఉంది చూడండి 20వ వచనములో. అసలు మనం చేసే పనులకు దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, ఆయన ఆజ్ఞాపించాలి, అక్కడ దీవెన రావాలని చెప్పాలి. లేఖనం సెలవిస్తుంది, నీ చేతుల కష్టార్జితమును దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎవరికిది? దేవుని యందు, చెప్పాలందరూ ఇటు చూడాలి, దేవుని యందు భక్తి కలిగిన వారి చేతుల కష్టార్జితను ప్రభు ఆశీర్వదిస్తాడు.
నీ కార్యములను ఆయన సఫలము చేస్తాడు. ఆయన సఫలము చేసే దేవుడు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ దేవుడైతే కార్యము సఫలము చేయవలనో ఆ దేవుడే వ్యతిరేకంగా మారితే, ఆయన మౌనంగా ఉంటే పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? అందుకే దైవజనుడు యేసన్న గారు ఒక పాట రాశాడు. నువ్వు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగంగా మారింది. ఒక యుగమే. దేవుడు కనిపించకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు కానీ మౌనంగా ఉంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? అది భయంకరంగా ఉంటుంది. మానవ జీవితంలో దేవుని దయ, దేవుని యొక్క కృప అవసరం కాదు, అత్యవసరం. అందుకే అనుదిన జీవితాల్లో దేవుని యొక్క కృప కొరకై మనం వేడుకోవాలి. అరే ఉన్నతమైన దైవ సేవకుడు పిలుచుకున్నాడు, ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు, కొండ ఎక్కడానికి అవకాశం లేదన్నా సరే దేవుడు మాత్రం మోసకు దావయ్యా నువ్వు కొండ ఎక్కినా నా దగ్గరికి రావని పిలిచాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా, అప్పుడు మేము ఆ దినమంతయు ఉత్సహించి, అంటే నీ ప్రతి ఉదయాన్ని నువ్వు కృప ఇస్తేనే బ్రతకగలం ప్రభువా. అప్పుడు మా దినమంతా ఎవ్రీ డే మార్నింగ్ లేచిన వెంటనే సమ్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ జస్ట్ ఎ లిటిల్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చేసి 24 hours సరిపోతుందా? నువ్వు చేసిన ప్రార్థన ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? 5 నిమిషాలు ప్రార్థన చేసి 24 గంటలు దేవుడు కాపాడాలంటున్నావు. నువ్వు చేసిన ప్రార్థన కేవలం 5 నిమిషాలు, కానీ ఎన్ని గంటలు దేవుడు కాపాడేయాలి? వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్. దేవుని కృపను వేడుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఆయన ముఖం చూడకపోతే, ఆయన ముఖం చూడండి, నథింగ్ బట్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉదయం లేచిన వెంటనే దేవుని సముఖంలో ప్రార్థనలో ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి. బై రీడింగ్ ద బైబిల్, దేవుని వాక్యం చదువుట ద్వారా ఆయన స్వరాన్ని వినాలి. ఆయన ముఖాన్ని చూసి, some people they are reading the Bible but not in the morning, not in the first time, earlier time, but bed time, not bed time. అంటే అర్థం ఏంటి? మంచం ఎక్కినప్పుడు మళ్ళా రాత్రికి చివరికి, అంటే ఆ పగలంతా కూడా ఓడేసుకున్న తర్వాత రాత్రికి కొంచెం, నో దట్స్ నాట్ రైట్. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, వారు దేవుని వాక్యం వినకపోవడముగా కలిగిన భయంకరమైన నష్టాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వినకపోవడం కాదు, ఇక్కడ అనుసరించకపోవడం. ఇంకా కింద భాగంలో మనం గమనిస్తే, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నీవు క్షీణించదవు అన్నాడు. తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నేను కొట్టును. నువ్వు నశించే వరకు నేను అది తరమడం అంటే ఏంటి? అది నిన్ను వదలదని అర్థం. అది నిన్ను వెంటాడుతుంది. ఎవరికి? వాక్యము విని వాటి ప్రకారంగా నడవని వారికి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్, అందరి కోసం కాదు. ఎవరైతే దైవ వాక్యాన్ని విని వాటి ప్రకారంగా జీవించారో వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటది. ఏంటది? బలహీనత, అనారోగ్యం. ఇక్కడ కొన్ని పదాలు వాడాను. మంట చేతను, జ్వరము చేతను. అది వెంటాడుతూనే ఉందా? చెక్ చేసుకో. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేసి చెక్ చేయడం తర్వాత ముందు ఇక్కడ చెక్ చేసుకో, ఎందుకు అసలు వెంటాడుతూనే వస్తుంది. అండ్ ప్రే, హంబల్ యువర్సెల్ఫ్ బిఫోర్ ది లార్డ్. దేవుని సముఖంలో నుండి తగ్గించుకొని ప్రార్థన చేసి, ఎక్కడ తగ్గించుకోవాల్సింది అక్కడ తగ్గించుకోవాలి. Some people just they will hear the word and just, అందుకే ఎవరో ఒక చిన్నోడు చెప్పినట్టుగా స్కూల్లో టీచర్ అడిగంటే, ఎందుకు రా 2 చెవులు దేవుడు ఇచ్చాడు? ఒక చెవిలో వినడానికి, ఇంకో చెవిలో
దానికోసం దేవుడు ఇవ్వలేదు. ఎన్ని నోరు ఇచ్చాడు దేవుడు? ఎన్ని కన్ను ఇచ్చాడు దేవుడు? మరి 2 కన్ను ఏంటి? 1 కన్ను ఇవ్వచ్చు కదా దేవుడు. 1 నోరు ఇచ్చినప్పుడు 2 చెవులు ఎందుకు? 1 చెవి వచ్చు కదా. 2 చెవులు ఇచ్చాడంటే పదానికి అర్థం ఏంటంటే ఎక్కువ విను, శ్రద్ధగా విను, జాగ్రత్తగా విను అని. 2 కళ్ళు ఇచ్చాడంటే ఏం జరగబోతుందో జాగ్రత్తగా చూడు అని. 1 నోరు ఇచ్చారు ఎందుకంటే జాగ్రత్తగా మాట్లాడు నాయన, ఎక్కువ మాట్లాడదు, నోరు మూసుకోమని జరుగుతూ ఉండాలి. ఎందుకంటే నోరు జారిందంటే నోరు చాలా ప్రమాదకరమే. ఏ సమయంలో ఏం పలుకుతుందో తెలియదు, అవతల వ్యక్తికి ఎంతగా బాధ పెడుతుందో తెలియదు నోరు. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండరు నా బాబు అని అంటాడు. అందుకే దేవుడు నోరు 1 నోరు ఇచ్చాడు, కానీ 2 చెవులు ఇచ్చాడు. అందుకే లేఖనం అంటాడు, వినుటకు వేగురు గలవారై ఉండి మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలన్నాడు. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, ఈ భయంకరమైన దుస్థితి అనేది ఒక వ్యక్తిని తరుముతూ ఉన్నదంటే వాడు పరీక్ష చేసుకోవాలి. దైవ వాక్యానికి విధేయత చూపడం అనేది, నడుచుకోవడం అనేది అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె. మీరు చూడండి, ఆకాశం ఇత్తడి, నేల ఇనుము వల్ల మారింది అనుకోండి. ఇత్తడి అనే పదానికి అర్థం ఏంటంటే నీకు వర్షం రాదని. ఇక కింద నేల ఒకవేళ ఇనుములా మారిపోతే నువ్వు పంట పండించడానికి అవకాశమే లేదు. ఆ మాట ఒక్క మాటతో చెప్పాలంటే నీవు ఏమాత్రం కూడా వర్ధిల్లడానికి అవకాశమే లేదు. విని అనుసరించకపోతే వర్ధిల్లడం చాలా కష్టం. ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని చేత అతడు చేసిన క్రియలను బట్టి దేవుని దృష్టిలో దోషిగా ఎంచబడి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన సొంత సహోదరుడిని హత్య చేసినందుకు అతన్ని తరిమి వేశాడు దేవుడు. అతను బ్రతికేమని తెలుసా? ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడ ప్రయత్నం చేశాడు, ఇక్కడ ఏం జరగలేదు. ఈ పట్టణం ఏం బాగలేదు, ఇక్కడ నేల బాగలేదు, ఇంకొక స్థలానికి వెళ్ళిపోదాం, ఇంకొక నేల దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంకొక భూమిని మనం కొనుక్కుందాం, అక్కడ మనం పంట చేద్దామని అక్కడికి వెళ్ళాడు. అక్కడ విత్తనం విత్తితే అక్కడ పంట రాలేదు. ఇక్కడ వ్యాపారం చేసాం బాగలేదు, ఇంకొక స్థలానికి వెళ్ళి వ్యాపారం చేద్దామని ఇంకొక స్థలానికి వెళ్ళాడు, ఆ వ్యాపారం జరగలే. ఎక్కడికి వెళ్ళినా, ఏ బిజినెస్ చేద్దామన్నా, ఎక్కడ పంటలు చేద్దామన్నా, ఏది చేద్దామన్నా, ఎక్కడికి వెళ్ళినా ఏ మాత్రము కూడా అక్కడ పదం రాబడింది ఏంటంటే దేశ దిమ్మరి. దేశ దిమ్మరి అనే పదానికి అర్థం ఏంటి? వాడు ఒక స్థలంలో ఉండేవాడు కాదు. కానీ నా దేవుని మాట వింటే ప్రభు అంటాడు, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు మాట మనం విని వాటి ప్రకారంగా అనుసరించి నడిస్తే దేవుడు అంటాడు, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో నేను మిమ్మల్ని స్థిరపరచుదాను, నేను మిమ్మల్ని నాటెదనని ప్రభు అంటాడు. దేవుడు ఇచ్చిన దేశంలో నాటుతాడు. ఆయన కానీ దీవించకపోతే, ఆయన కానీ కృప ఇవ్వకపోతే నువ్వు దేశ దిమ్మలుగా తిరగడం తప్ప ఒక స్థలంలో నువ్వు స్థిరంగా ఉండలేదు. విశ్వాసులు కూడా నేను చెప్తున్నా, ఒక స్థలంలో స్థిరంగా ఉండండి, దీవించబడతారు. నాటబడి నీళ్లు చేత, దైవ వాక్యము చేత, ప్రార్థన చేత, స్తుతి చేత, దేవుని కృప చేత నింపండి. అనుదినం దేవుని కృప అనే ఆ యొక్క మంచుతో నింపబడండి. దేవుని స్తోత్రం. అప్పుడు తప్పకుండా పచ్చగా ఎదుగుతారు, పుష్పిస్తారు, తర్వాత ఫలిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. అయ్యో బాబోయ్, ఇది తలస్తేనే చాలా భయం అనిపిస్తుంది. శత్రువుల ముందు ఓడిపోవడం అంటే ఎవరు ఈ పని చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు ఈ పని? దేవుని మాట వినకపోతే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో గమనించండి. ఆయన వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం.
ఆయన సహనాన్ని ఏమాత్రము కూడా పరీక్ష పెట్టకూడదు. దేవుని సహనాన్ని సందేహం లేదు. ఆయన దీర్ఘ శాంతము కలిగిన దేవుడు, దయాదాక్షిణం కలిగిన వాడు, కరుణ కటాక్షం కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కనికర పూర్ణుడు. ఇవన్నీ నిజమే, వాస్తవమే. మరి అదే సమయంలో ఆయన మాట వినకపోతే ఆయనకు బాధ ఉండదా? ఆయనకు హృదయం లేదా? నీకే హృదయం ఉందా? ఏమైనా జరిగితే నీకు బాధ కలుగుతుంది, దేవునికి బాధ కలగదు. పిల్లరా, హృదయాన్ని ఆయన కలుగు చేశాడు, ఆయనకు హృదయం లేదా? చెవులను ఆయన నిర్మించాడు, ఆయనకి వినబడదా? కనులను ఆయన సృజించాడు, ఆయన చూడలేడా? గమనించండి, దేవుని హృదయాన్ని ఎప్పుడు బాధ కలుగుతుంది? ఎప్పుడు ఆయన మాట విని వాటి ప్రకారంగా చేయకపోతే ఆయన బాధ కలుగుతుంది. అందుకు ఒక స్థలంలో, కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక మామూలు వ్యక్తి, ఒక పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదు అనుకోండి, కొంతమంది వెళ్ళి ఇంకొకటి దగ్గర చెప్పుకుంటారు, ఏంటండి మా పిల్లలు అసలు మాటలే వింటలేదండి, పరిస్థితులకు ఉంది, ఏం చేయాలి అర్థం కాదు. కొంతమంది అలా చెప్పుకుంటారు. దేవుడు కూడా సామాన్య వ్యక్తిగా మాట్లాడుకుంటున్నాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? నా ప్రజలు నా మాట వింటున్నదని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 1-2 వచనాలు అంటాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నా పిల్లలందరిని కూడా నేను పెంచి పెద్దలుగా చేస్తే వారు నాకు తిరుగుబడి ఉన్నారు. తిరుగుబడి ఉన్నారు అనేక మంది. ఈవెన్ భౌతికంగా కూడా తల్లిదండ్రులకు చాలా మంది తిరుగుబడుతున్నారు. నేను కన్న వాళ్ళెవరు? నేను పెంచిన వాళ్ళెవరు? నేను పెద్దలుగా చేసింది ఎవరు? నేను చదివించింది ఎవరు? చదివించడానికి కావలసిన ప్రతి ఫీజులు కట్టింది ఎవరు? నీకు క్యారెస్ కట్టించేది ఎవరు? ఈరోజు ఎదిగిన వెంటనే చాలా మంది ఫర్గెటింగ్ దర్ పేరెంట్స్. తల్లిదండ్రులు పూర్తిగా మర్చిపోతారు. నీకు బోధన పెట్టింది ఎవరు? ఇప్పుడు నేర్చుకున్నావు, నాకు ఎవ్వరు పెట్టక్కర్లేదు, నిజమే, కానీ ఒకప్పుడు నీకు పెట్టింది ఎవరు? తండ్రి అన్న దేవుడు అంటాడు, నా హృదయంలో ఎంత బాధ మీరు చూడండి. నేను పిల్లల్ని పెంచాను, పెద్దలుగా చేశాను, ప్రయోజకులుగా మార్చాను, ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాను, వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకురావడానికి నేను కష్టాన్ని అనుభవించాను. ఇప్పటి వరకు కూడా చాలా మంది పేరెంట్స్ వారు ఏ స్థితిలో ఉన్నారు, కొంతమంది కూలి పని చేస్తున్నారు, మా పిల్లలు ఏమవ్వాలి, గొప్పవాళ్ళని చెప్పేసి వాళ్ళ కోసం ఎంత కష్టపడి డబ్బులు ఖర్చు పెడతారు. కానీ చివరికి ఎంత కష్టపడ్డారో తల్లిదండ్రులు అవన్నీ పూర్తిగా మర్చిపోతారు. తండ్రి అయిన దేవుని ఎదుట మానవులు చేసిన పని అదే, అలాగే ఉంది. అందుకని భారత్ ఎవరితో మాట్లాడితే, ఇక మనుషులందరూ అలాగ ఉన్నారు కాబట్టి మనుషులతో చెప్పకుండా ఇంకా ఆకాశంతో మాట్లాడుకుంటున్నాడు దేవుడు, భూమితో మాట్లాడుకున్నాడు. ఎందుకంటే కనీసం ఆకాశం లోబడింది దేవుని మాటకు, భూమి దేవుని మాటకు లోబడింది, సముద్రం దేవుని మాటకు లోబడుతుంది. కనుక ఎవరైతే వింటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నావయ్యా విను అని వాళ్ళతో మాట్లాడుకుంటాడు. ప్రభు మాటలు చాలా ప్రశస్తమైనది. ఒక విషయం చెప్పన, దావీదు చెప్పినట్టుగా దేవుని యొక్క మాటలు బంగారము కంటేను మేలిమి బంగారము కంటే కూడా శ్రేష్టమైనది, అది 7 మార్లు పుట్టము వేయబడినట్టుగా ఉంటుంది అన్నాడు. ఎంత అంటే ఈ యొక్క బంగారాన్ని 7 మార్లు పుట్టం వేసి ఏ విధంగా సువర్ణాన్ని శుద్ధీకరిస్తారో, దానికి ఒక ప్రకాశములు తీసుకొస్తారో, అట్టి రీతిలో దేవుని వాక్యం 7 మార్లు పుట్టం వేయబడింది. అంత స్వచ్ఛమైనది దేవుని వాక్యం, అంత విలువైనది. అందుకే సామెతల గ్రంథంలో ఒక స్థలంలో జ్ఞాన సొలొమోను ద్వారా ప్రభు మాట్లాడుతూ అంటాడు, మీరు విలువైన ముత్యములో పందుల ముందు, అంటే దేవుని వాక్యం వెళ్ళడదు అనుకుంటున్నారు, ముత్యముల కంటే ఇంకా శ్రేష్టమంది. దేవుని ప్రజలారా, ప్రభువు మాట వినకపోతే చాలా నష్టం కలుగుతుంది. నేను అవన్నీ కూడా వివరించలేదు, నేను అందుకే లాస్ట్ వీక్ చెప్పాను. సారీ, ఇంటికెళ్ళి చదువుకోండి. ఎంతమంది చదివారు? మరి ఎవరు చదవలేరని అనుకుంటున్నాను. అందుకే
నువ్వు చదవలేని తెలిసి మళ్ళా ప్రభు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంటే ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనేక విషయాలు ఇక్కడ ఉంది. ఒక మార్గమున వారు ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదురు నుండి పారిపోతావు. అయ్యో, ఎంత భయంకరమైనది. తప్పించుకోవడానికి పారిపోవడం వేరు, కానీ దేవుని శక్తితో నిలబడడం వేరు. నువ్వు దేవుని శక్తితో నిలబడాలి. అసలు నీ శత్రువు నీ దగ్గరికి ఒక త్రోవలు వచ్చి వాడు 7 త్రోవలు పారిపోవాలి. నీవు శత్రు ఎదురు నుండి 7 త్రోవలు పారిపోవడం కాదు, శత్రువు పారిపోవాలి. కానీ స్థితి ఆ విధంగా జరుగుతుందంటే దైవ వాక్యానుసరంగా నువ్వు నడుస్తున్నావు. ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇంకా అన్నాడు, రకరకాల విషయాలు చెప్తారు. 27 యెహోవా ఐగుప్తు కుంటి చేతను భయంకరమైన స్కిన్ డిజీజ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. స్కిన్ చర్మ వ్యాధులన్నీ కూడా కలగడానికి కారణాల గురించి చెప్తున్నాడు. దేనిని బట్టి వస్తుంది? దేవుని మాటలను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా నడవ. ఇంకా కింద వచనాల మంచును, ఇంకా 29 వచనాల్లో మనం గమనించినప్పుడు, 28 వచనాల్లో వెర్రితనము, గుడ్డితనం, హృదయ విస్మయము చేత అనే పదాన్ని వాడాడు. ఏదైనా వార్త వింటే నీ గుండె దడ కొట్టేస్తుందా? నీకు దడ పడేస్తుందని అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకంటే దేవుని బిడ్డగా నీవు ఏమాత్రము కూడా భయపడడానికి వీలు లేదు. నీకు దడ పుట్టేసింది, భయం వచ్చేస్తుంది. ఎందుకు భయపడాలి? మన జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, అని సహాయం చేస్తాడు. కానీ ఈ స్థలంలో గమనిస్తే దైవ వాక్యాన్ని విని వాటి నడవకపోతే వారి గుండెలో దడపడుతుందట, విస్మయం అందుతారట. వెర్రితనము, గుర్రితనం వాడికి కలుగుతుందట. వెర్రితనం అంటే మైండ్ సరిగ్గా మంచి వెర్రిగా వెర్రోడుగా ఉంటాడు, పిచ్చోడుగా మారి. ఇక ప్రభు వాక్యము, అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నువ్వు మధ్యాహ్నమందు, ఎంత భయంకరమైన మాట. మధ్యాహ్న సమయంలో కూడా గుడ్డివాడు అలాగే చీకటిలో తడుముకుంటాడు. మధ్యాహ్నంలో వెలుగు ఉంటుంది, కానీ అంత పట్టపగలు కూడా నువ్వు తెలియని స్థితిలో ఉంటావు. ఏం చేయాలో తోచుకోని స్థితిలో ఉంటావు. భౌతికమైన గుడ్డితనం, ఆధ్యాత్మికమైన గుడ్డితనం కూడా అనేక మంది పొందుకుంటారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏ టైంలో? మధ్యాహ్నంలో కనబడుతూ ఉంటుంది. పట్టపగలు మధ్యాహ్నం కనబడుతుంది, కానీ అంత వెలుతురు ఉన్నా ఈకి అసలు కనబడదు. ఈనాడు కూడా చాలా మంది జీవితాల్లో దైవ వాక్యము స్పష్టముగా వారితో మాట్లాడుచున్నా అసలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో, స్పృహ లేని స్థితిలో అనేక మంది ఉంటారు. దేవుని వాక్యం వారితోనే మాట్లాడుతున్నారు చాలా మంది జీవితాలు. అటువంటి అజ్ఞానపు స్థితిలో ఎవరు ఉండకూడదు, మందపు స్థితిలో ఎవరు ఉండకూడదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా భయంకరమైన మాటలు ఉండే, అవన్నీ కూడా చదవడానికి నాకు ఇబ్బంది కలుగుతుంది. వచ్చిన నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనులకు ఇవ్వబడదు. గమనించండి, దయచేసి అన్నడు మీ పిల్లలకు అన్యజనులకు ఇచ్చి వివాహము చేయవద్దు. అలాగే మీ కుమారుల కొరకు అన్యజనులను తీసుకొచ్చి వివాహము చేయవద్దు. ఒకవేళ నీకు సత్తా ఉంటే చేయిస్తే వాడు మార్చు. ఏముంటే నీకు ఆ సత్తా అనే పదానికి అర్థం నీ శక్తి ఉంటే, దైవ శక్తి ఉంటే, వారు అన్యులే కావచ్చు, చేయిస్తే వాడు మార్చు. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను బలహీనులను ప్రభువునందుకు నడిపించడానికి నేను కూడా బలహీనుల వలె
అయ్యా. ఓకే, అర్థమవుతుందా? ఇక చదువులేని వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి ఈయన కూడా చదువులేని వాడుగా ప్రవర్తించాడు, నడుచుకున్నాడు. ఆ విధంగా నేను కూడా అలాంటి వాడయ్యా ఒకప్పుడు అని చెప్పాడు. నీకు చదవడం రాదంటే ఇక అంతే అయిపోయింది. పిల్లలు, అన్ని జనులలో ఎవరికైనా సరే ఒకలా తీసుకొస్తే, ఒకవేళ నేను చెప్తున్నాను సుమా, కానీ వాక్యాధార ప్రకారం ఒకవేళ ఆ విధంగా పెళ్లి జరిగింది అని అంటే వారిని తప్పకుండా దైవ మార్గంలో నడిపించడం, ఆ విధంగా చేయాలి వాక్య ఆధార ప్రకారం. లేకపోతే ఊరిలో పడతారు. వాక్యం చెప్తుంది, నేను కాదు. ఊరిలో పడతారు, శోధనలో పడతారు, సమస్యలు పడతారు. ఇప్పటికీ అనేక మంది అటువంటి స్థితిలో బాధను అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం వీటి కొరకు విడుదల నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి రక్షణ నిమిత్తం మన ప్రభు సముఖంలో మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా వారి నిమిత్తం మనం విజ్ఞాపన చేయాలి. అటువంటి స్థితిలో ఉన్న వారి కొరకు. రైట్, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతేవో తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు. చాలా మంది ఏంటంటే ఏం బాధలేదు, అసలు ఎప్పుడు చూసినా బాధే. ఎందుకు ఎప్పుడు చూసినా బాధ? ఎప్పుడు చూసినా హింసే, ఎప్పుడు చూసినా కష్టాలే. ఎందుకు? ఇక్కడ పదం వాడాడు చూడండి, నిత్యము అనే పదం వాడాడు. కానీ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు తెలుసా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అక్కడేమో యెహోవా నిత్యం నడిపిస్తే, ఇక్కడ చూస్తే తరుముతూ వస్తుంది నిత్యం. ఏంటది? బాధ, కష్టం, శ్రమలు, హింసలు నిరంతరము తరుముతూ వస్తుంది. నిత్యము అనే పదాన్ని వాడాడు ఇక్కడ. అటువంటి దుస్థితి ఎవరి జీవితంలో కలగకూడదు. రైట్, ఇంకా కింద వచ్చిన మనం చూసుకుందాం. నీ కనుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తున్నా. అంటే జరుగుతున్న పరిస్థితిని చూస్తే నీకు పిచ్చి పడేస్తుంది అన్న. నువ్వు తట్టుకోలేవు పరిస్థితులు. ఓకే, 38వ వచనంలో విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఎలా అనగా మిడతలు దాన్ని తినివేయి. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా అందులో నీకు నష్టము కలుగుతున్నది అని అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. విస్తారమైన పంట, విస్తారమైన విత్తనం విత్తాడు. విస్తారమైన విత్తనం విత్తితే విస్తారమైన పంట కదా వస్తుంది. కానీ విస్తారమైన విత్తనం విత్తితే కొంచెమే పంట వచ్చింది. వాటికి కారణం దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకపోవడం. ఇక ఇలాగున్న దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడి ఉన్నది. నేను అవన్నీ కూడా చదవను, ఇప్పటికైనా చెప్తున్నాను. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా కూడా సంపూర్ణంగా చదవండి. కొన్ని మాటలు మాత్రం అక్కడక్కడ మీకు తెలియజేస్తాను. 43వ వచనంలో మీ మధ్యనున్న పరదేశి కంటే మిక్కిలి హెచ్చగును నీవు, నీకంటే హెచ్చగును నీవు మిక్కిలి. పరదేశి ఏమో హెచ్చైపోతాడు, నువ్వేమో తగ్గిపోతావు అంటున్నాడు. పరదేశి స్థితి ఎలా ఉంటుంది మీరు చూడండి. అతను నీకు అప్పు ఇచ్చును కానీ నువ్వు అతనికి అప్పు ఇవ్వలేవు. అతడు తలగా నుండును, నువ్వు తోకగా. ఏమండి, అసలు అప్పు ఇవ్వడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అప్పులో ఉండేనే సరే ఇతరులకు అప్పు ఇవ్వడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? నేనే అప్పులో ఉన్నాను, నీకేమి ఇస్తున్నాయా? కానీ దైవ వాక్యం చెప్తుంది, అప్పులు అప్పులు అప్పులోని జీవితాంతం కూడా అప్పులని జీవిస్తే దయచేసి గమనించు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అప్పుతో బ్రతకడానికి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, 128వ వచనం కీర్తన ప్రకారముగా నీవు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అది. అంతేకాని అప్పు చేయడం, అసలు అప్పు చేసి బ్రతకడం అనేది బ్రతికే కాదు. చీటికి మాటికి అప్పు కోసం పరిగెత్తొద్దు దయచేసి.
ఊ అంటే అప్పు, ఆ అంటే అప్పు కోసం వెళ్ళొద్దు. ఏదో అత్యవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గర అడగడం అనేది చేయండి, అంతే తప్ప ప్రతి దానికి అప్పు పెట్టుకోవద్దు. అది అలవాటు చేసుకోవద్దు. కొంతమందికి అదే ఈ రొటీన్గా ఎలాగైతే భోజనం, ఉదయం తెల్లవారేమో టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి ఇది రొటీన్గా ఎలా కంటిన్యూ చేస్తారు. కొంతమందికి ఇది అయిపోయిన వెంటనే ఇంకొకసారి వెళ్ళిపోవడం, ఇది తీర్చబడిందంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ అడిగి తీసుకురావడం. అంటే అప్పు అసలు వదలడానికి ఇష్టం లేదు నీకు. నీ సొత్తు చేసుకుంటున్నా, ఇంకా అదే బ్రతుకు అనుకుంటున్నా. కాదు, ఆ స్థితిలో ఉండకూడదు. ఏం చేయాలట? గమనించు, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని మాటలు వినకపోతే నువ్వు అప్పే చేస్తావు తప్ప అప్పు ఇచ్చే వ్యక్తిగా అన్నాడు ఉండవు. మరి ఈరోజు నీ స్థితి ఎలాగుంది? గట్టిగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కనీసం ఉపవాసమైన ప్రార్థన చేసావా? ప్రభు, ఏంటి నా బ్రతుకు? ఎందుకు అసలు నేను నా బ్రతుకంతా కూడా అప్పులోనే బ్రతుకుతున్నాను? ఓకే, కొంతకాలం నో ప్రాబ్లం, కానీ అక్కడ నుండి తీర్చబడిన తర్వాత పైకి రావాలి కదా. ఏం చేసి అప్పు అయిపోయావు? సరే, లోక నియమ ప్రకారం ఒక మాట ఉంది, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు. ఈ రెండుటి కోసం ఒకవేళ అయ్యారంటే ఓకే, కానీ మిగతా వాటి గురించి, అనవసరమైన వాటి కొరకు అప్పు అనేది అది సరైనది కాదు. దుష్టుని ధర్మాలు. నలభై 47 వచ్చిన ఒకసారి చూద్దాం. నీకు సర్వసమ్మతి. ఇప్పటి వరకు వినండి. ఇంతకు మునుపు ఇప్పటి వరకు మనం విన్న వాక్యం ఏంటంటే, దేవుని వాక్యమును విని వాటి ప్రకారంగా అనుసరించకపోతే కలిగిన నష్టాలన్నిటి గురించి చూశాం. ఎవరైతే విన్న తర్వాత వాటి ప్రకారం చేయలేదో, వాడు చేసిన ప్రతి ప్రయత్నాల్లో కూడా విఫలమైపోయాడు, ఓడిపోయాడు, బలహీనుడైపోయాడు, అనారోగ్య పాలయ్యాడు, నష్టపోయాడు ప్రతి ఏరియాలో. ఇప్పుడు రెండో కోణంలో ఉన్న వ్యక్తి ఎవరంటే 47 వచనంలో, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతో హృదయానందముతో నీ దేవుడైన యెహోవాను నీవు దాసుడవు కాలేదు. ఇక్కడ చూడండి, సెకండ్ థింగ్ ఇది. నీకు దేవుడు అన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సర్వసమృద్ధి అంటే తినడానికి ఇచ్చాడు, త్రాగడానికి ఇచ్చాడు, ధరించడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు. దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సంతోషంగా, ప్రభువా నాకు అన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అంటే సంతోషంగా మన దేవుని సేవించాలి. సంతోషంగా ప్రభువును మనం ఆరాధన చేయాలి. సంతోషంగా ప్రభు సన్నిధానికి మనం వెళ్ళాలి. అందుకే సండే వచ్చింది, ఆదివారం వచ్చిందన్న వెంటనే, ఆరాధన దినం వచ్చిందన్న వెంటనే ఎప్పుడు ఎవరు రావాలి? 9 గంటలుగా 8 గంటల ప్రార్థన అంటే నీ సంతోషం పొంగిందంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆరాధనకి వెళ్ళే విషయాలు మన చిన్నపిల్లల వల్ల మారిపోవాలి. వారికి కొత్త బట్టలు కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో, దేవుని సన్నిధికి వెళుతున్నామంటే దానికంటే ఎక్కువ సంతోషంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరితో కలుసుకోవడానికి వెళ్తున్నాం? అది ఆలోచన చేసి వస్తే కదా. ఈరోజు ఆదివారం అని తలంచి వస్తున్నాడు తప్ప మన దేవుని దగ్గరికి వెళుతున్నామని ఆలోచనతో చాలా మంది రావాలి. అందుకే ఒకసారి లేపాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంకా ఎంత చక్కగా మాట్లాడతారు. ఉండమా, ఈరోజు ఒకరోజు నాకు సెలవు అంటే ఆ రోజు సెలవు అంట, ఆ రోజు లేకపోవడం. ఈ 6 రోజులు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ముఖాలు చూసి వచ్చావు. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి ఆనందించావు, ఒక్కొక్కసారి ముఖాలు మార్చేసుకున్నావు, ఒక్కొక్కసారి నీకు ఏం అర్థం కాకుండా ఏం చేయాలని వచ్చావు. కానీ ఒకరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళితే, ఏ రోజు ఇది? ప్రభు ఏర్పాటు చేసిన దినం ఇది. అందుకంటాడు కీర్తనకారుడు, ఇది 1000 దినముల కంటే శ్రేష్టమైన దినం దేవుని సన్నిధిలో గడపడం అనేది. సంతోషంగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. సో ప్రభు నీకు అన్ని అనుగ్రహించినప్పుడు, తినడానికి ఇచ్చాడా? తాగడానికి ఇచ్చాడు దేవుడు, ధరించడానికి ఇచ్చాడు దేవుడు, క్షేమం ఇచ్చాడు దేవుడు, సమృద్ధి ఇచ్చాడా?
వాహనాలు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. ప్రభు ఇవన్నీ ఇస్తే నువ్వు ఏం చేయాలి తెలుసా? సంతోషంగా ప్రభువును సేవించాలి. ఒకవేళ ప్రభు ఎన్ని ఇచ్చినా నువ్వు సంతోషంగా ప్రభువుని సేవించకపోతే, ప్రభువుని ఆరాధించకపోతే, ప్రభు మాట ప్రకారం నడవకపోతే, అప్పుడు మళ్ళా కలిగే నష్టం చూడాలి. కనుక ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో, అన్ని లోపాలతో యెహోవా నీ మీదికి రప్పించును కనుక నీ శత్రువులకు దాసులవుదు. మీరు తర్వాత వచనాలను చదువుకోండి. ప్రభు ఆశీర్వదించిన తర్వాత, ప్రభు క్షేమం ఇచ్చిన తర్వాత సంతోషంగా ప్రభువును మనం సేవించాలి, ఆనందంగా ప్రభువును సేవించాలి. దేవుని కార్యాల కొరకు మనం ముందుకు సాగాలి. ప్రభు మనకు అనుగ్రహించిన శక్తి కొలది, సామర్థ్యము కొలది ప్రభు కార్యాభివృద్ధి కొరకు మనం చేతులు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దశమభాగం ఇవ్వడానికి కొంతమంది కష్టంగా ఉంది, బాధకరమైన విషయం. ప్రభుకి ఇవ్వవలసిన వాటిని కూడా ఇచ్చే విషయంలో చాలా మంది ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అంత ఇచ్చేస్తే ఎలాగా అన్నట్టుగా, మిగిలిన అంటే ఇచ్చేస్తే ఇంకా తగ్గిపోతుంది కదా, డబ్బులు తగ్గిపోతే ఎలాగ మెయింటైన్ చేయాలండి? ఎప్పుడూ వాళ్ళ బ్రతుకంతా అలాగే ఉండిపోతారు. ప్రభు వాక్యం ఏమంటుంది తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడే దశభాగం కోసం కాదు. ప్రభు నీకు సామర్థ్యం అనుగ్రహించిన కొలది నువ్వు ప్రభు కొరకు ఇవ్వగలిగితే, చేయగలిగితే, దైవ కార్యముల కొరకు ఇవ్వగలిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు. అప్పుడు దీవించబడతావు. ఇక్కడ మనం గమనించినప్పుడు పిల్లరా ఎంత బాధగా ఉన్నదంటే ఇక్కడ ఒకవేళ దేవుడు అనుగ్రహించిన చేయకపోతే దీనస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకు తెలుసా? లేఖనంలో రాయబడింది, ఆయన విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారం ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు నాకైతే ఇవ్వడానికైతే మనసు ఉంది, కానీ లేదండి, నా చేతిలో ఉంటే ఇచ్చుదు అని గమనించండి. దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇత్తువాని చేతికే విత్తనం ఇస్తాడు. నీకు ఒకసారి ఇచ్చిన తర్వాత నువ్వు విత్తలేదు అనుకోండి, నీకు ఇవ్వడం వల్ల దేవుడు. అంటే నువ్వేం నేర్చుకోవాలి? విత్తడం నేర్చుకోవాలి. దైవ కార్యాల కొరకు విత్తడం అనగా ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు ఇంకా నీకు అధికంగా ఇచ్చినట్టుగా ఇస్తాడు. విత్తనం విత్తినట్టుగా ఇస్తాడు. లేకపోతే నీ చేతికి విత్తనమే రాదు. విత్తనం లేదనుకోండి నీకు పంటలే ఉండవు. పంట లేదనుకోండి నువ్వు తినలేవు, బ్రతకలేవు. అందుకు ఇక్కడ అంటున్నాడు, సమృద్ధి ప్రభు అనుగ్రహించిన తర్వాత, మేలు అనుగ్రహించిన తర్వాత, దేవుడు క్షేమం ఇచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి సంతోషంగా సేవించాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ విధంగా మీరు తర్వాత వచనాలను కూడా చదువుకోండి. నేను ఇప్పుడు వాటి గురించి వివరించడం లేదు. అగైన్ 58వ వచనానికి వెళ్దాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గాయకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల. మూడో విషయం చూస్తున్నాం, ఆయనకు భయపడకపోతే. ఒకటి, ఈ దేవుడిని యెహోవా మాట జాగ్రత్తగా వినాలన్నాడు. మళ్ళా చెప్తాను 58వ వచనంలో, నీవు జాగ్రత్త పడి, అందుకు చూస్తున్నారు బైబిల్, నీవు బైబిల్ చూడండి, నాకాశం, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గాయకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడాలి. ఒకవేళ నువ్వు భయపడని ఎడల, ఎవరు అరుణ్ కుమార్ గారు ఎవరు మీకు తెలీదా? మీకు తెలియదు, నేను చెప్తాను. పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు? ఎవరు పాస్టర్ గారు? మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు కాబట్టి పర్వాలేదు. పాస్టర్ గారు మా పాస్టర్ గారు కదా, పర్వాలేదు. ఎలా పైన ఏదో ఒకటి చెప్పేద్దాం. ఇక్కడ గమనించండి, దేవుని మాట నీవు శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించి గైకొనాలి. యెహోవా అను ఆ మహిమ కలిగిన నామమునకు నువ్వు భయపడాలి.
లేకపోతే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. దేవుని భయపడాలి. దైవ భయం అనేది ఉందా ప్రియులారా? దైవ భయం ప్రతి కుటుంబానికి అవసరం, ప్రతి వ్యక్తిగత జీవితానికి అవసరం. మీరు చూడండి 59వ వచనం ఆశ్చర్యకరమైన విషయము, యెహోవా నీకును నీ సంతానికిని ఆశ్చర్యకరమైన తెగులును కలుగజేయును. ఎప్పుడు? నువ్వు దేవునికి భయపడకపోతే. ఏముందిలే మా పాస్టర్, ఏముందిలే పర్వాలేదు, ఎన్ని గంటలకు వెళ్తే ఏమైంది, మనం 10 గంటలకు వచ్చినా పర్వాలే, ఈ వారం వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, వాక్యం విన్న పర్లేదు, వినకపోయినా పర్లేదు, పాస్టర్ గారు చెప్తారు, చెప్పిన తర్వాత ప్రైజ్ లోడ్ చెప్పేసి మొత్తానికి ప్రజెంట్ వేసేసి వెళ్ళిపోదాం. కుదరదు. దేవునికి భయపడాలి. ఆయనకు భయపడినప్పుడే సకల విధమైన దుస్థితులన్నిటిలో నువ్వు విడుదల పొందుకోగలవు. ఇది వాక్యానుసరమంది. నేను చెప్తున్నాను, ఏ ప్రవక్త కావచ్చు, ఎంతటి గొప్పవాడు కావచ్చు, ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతనుడు కావచ్చు, వాక్యమునకు వ్యతిరేకంగా ప్రకటించిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తుడు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చబడతారు. ప్రభువు మాటలు సత్యం అన్నది. దైవ వాక్యాన్ని మనం విన్న తరువాత వాటిని అనుసరించి తప్పకుండా నడవవలసిందే. నడిస్తేనే ఆశీర్వాదం, నడవకపోతే నువ్వు ఆశీర్వాదం. ఈ మధ్య ఎవరో సంబడి ఒక చిన్న ఇన్సిడెంట్ రాసి ఇచ్చాడు. ఆకస్మికంగా లేకపోతే ఏమంటారు, లక్కీగా, అదృష్టవశాత్తు వచ్చిన ఆశీర్వాదాలు ఆయన పోల్చాడు, ఒక విధంగా పోల్చాడు. నాకు భలే నచ్చింది, అందుకు చెప్తున్నా. అదృష్టవశంగా వచ్చిన ఆశీర్వాదాలు లిఫ్ట్ లాంటిది. నిన్న జాగ్రత్తగా, అదృష్టవశత్తు వచ్చిన ఆశీర్వాదం లిఫ్ట్ లాంటిది. క్రమక్రమముగా వచ్చిన ఆశీర్వాదం మెట్లు లాంటిది. మెట్లు మీకు అర్థమైందా ఈ మాటలు? ఓకే, ఒక అపార్ట్మెంట్ కి లిఫ్ట్లు ఉంటాయి, మెట్లు ఉంటాయి. మనకు చాలా ఈజీగా ఉంటుంది లిఫ్ట్ లో ఎక్కితే, జూమ్ అని తీసుకెళ్ళిపోతుంది. కానీ కరెంట్ పోతే మధ్యలో ఆగిపోతుంది. అంత మాత్రం కాదు, ఒకవేళ ఏదైనా వైర్ కొని ఒకవేళ తెగిపోయింది అనుకో, ఆ పై నుండి కింద వరకు ఇది ఎలా ఉంటుందంటే, అందుకే అకస్మాత్తుగా కానీ అదృష్టవశాత్తు కానీ హఠాత్తుగా వచ్చేసినది ఒక్కసారి కుమర్చుకుని, ఓ దేవునికి స్తోత్రం, మంచిదే, కానీ అది స్థిరంగా ఉండదు. కానీ క్రమక్రమముగా అభివృద్ధి చెందడం, ఇది మెట్లు లాంటిది అన్నాడు. అంటే అది నెమ్మదిగా మనం ఎక్కువ వెళ్తాము, కానీ అది స్థిరంగా ఉంటుంది మెట్లు. పిల్లారా, దైవ వాక్యానుసరముగా మనం పనిచేసినప్పుడు దేవుడు మన చేతులను కష్టచిత్తములను ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కానిచ్చో ఎవడొచ్చి ప్రవక్త వచ్చి దీవించేశాడు, నా దీవెన వచ్చేస్తుంది, ఆయన దీవిస్తే అక్కడికి వెళ్తే దీవించబడతాను, వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు. నాకు తెలిసింది ఒకటే, దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళినా ఒకటే. దేవుని వాక్యం సత్యం. కనుక ప్రభు సముఖంలో నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుడు ఎక్కడ దీవించాడు అబ్రహాముని? ఎక్కడ దీవించాడు చెప్పనా? ఇస్సాకును దేవుడు ఎక్కడ దీవించాడు? ఇస్సాకును కరువు కాలంలో దేవుడు దీవించాడు. అబ్రహాము దేవుడు కొండల్లో, లోయల్లో, ఆయా ఊర్లో తిరుగుతున్న దేవుడు దీవించాడు. అంటే దేవుని వాక్యానుసరముగా నడవగలిగిన వారిని దేవుడు తప్పకుండా ఎక్కడ ఉన్నా దీవిస్తాడు. అది వాక్యానుసరం నడవకపోతే నువ్వు సిటీకి వెళ్ళిపోయినా, దుబాయ్కి వెళ్ళిపోయినా, అమెరికాకి వెళ్ళిపోయినా నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు. అందుకే చాలా మంది అలాగే వెళ్ళారు, స్థిరంగా ఉండలేకపోయి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? ఒకడు వచ్చి పంపించేశాడు అందరినీ. అది వచ్చింది, అందరినీ పంపించేసాడు.
దేవుడు కాపాడాలి, ప్రభువు కాపాడాలి. అందుకే ఒకే ఒక విషయాన్ని గమనించాలి, దైవ వాక్యానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు నడవాలి. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించి నడిస్తే ఆశీర్వాదం, లేకపోతే నష్టం. నష్టం కావాలా? ఈరోజు నేను చెప్పింది. ఆ రోజేమో దైవ సేవకుడు మోషే అన్నాడు, ఇదిగో మీ ఎదుట నేను ఆశీర్వాదమును శాపాన్ని ఉంచాను, జీవమును మరణం ఉంచాను, ఏది కావాలో మీరు ఎంచుకోమన్నాడు. కానీ ఈరోజు నేను దేవుని సేవకునికి చెప్తున్నాను, మీ ఎదుట ఈరోజు లాభమును నష్టాన్ని, అంటే దైవ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే లాభం పొందుతాం, మేలును అనుభవిస్తాం, దీవించబడతాం. దేవుని వాక్యానికి అనుకున్నది జీవించకపోతే నష్టాన్ని అనుభవిస్తాం. ఏది కావాలో మీరు ఎంచుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఇంతవరకు విన్న దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఏది చేసినా నష్టమే, ఏది చేసినా కష్టమే, ఏది చేసినా సమస్తాన్ని ఒకవేళ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే, ఈ కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఇంకా నువ్వు కష్టము తరుముతూ వస్తుంటే, నష్టాలు తరుముతూ వస్తుంటే, ఇంకా అప్పుల పాల్లోనే జీవిస్తుంటే, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుచుండగా, ఇంకా బలహీనత నిన్ను వెంటాడుతూ ఉంటే, ఇంకా శ్రమను నీకు వెంటాడుతూ ఉన్నదంటే, ఈరోజు దైవ వాక్యానికి అనుకూలంగా దేవుని సముఖంలో నీవు పశ్చాత్తాపము కలిగి, ప్రభువా ఈ వాక్యానుసరంగా నడుస్తాను, నీ వాక్యం వినడం మాత్రము కాదు నాయనా, ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తానని ప్రార్థన చేయి. అలాగే దేవుడు నీకు సమృద్ధి కలుగజేసినప్పుడు, దేవుడు నీకు ప్రతి అవసరం తీర్చినప్పుడు నువ్వు ప్రభువును సంతోషముగా సేవించాలి. ప్రభువును సంతోషంగా సేవించకపోతే నష్టమును అనుభవిస్తావు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తీసివేస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆలోచించు. అందుకే ప్రభువును ఆనందంగా, సంతోషముగా, ఉత్సాహముగా నువ్వు సేవించాలి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అలాగే దేవునికి నువ్వు భయపడాలి. నువ్వు తప్పకుండా దేవునికి భయపడవలసి ఉంది. ఎందుకనగా ఆయన దేవుడు నేను కలుగజేసిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన. ఒక క్షణంలో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు, నీ కన్నిటిని ఆయన నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయనే. కనుక సకలమైన కృపకు ఆధారం ఆయనే. కాబట్టి నీవు ఆయనకు భయపడవలసినదే. ఆయనకు భయపడకుండా జీవిస్తున్నావా? జాగ్రత్త. దేవుని కృపను వేడుకో. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, ఈ దివ్య వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిన ఆయన నూతనంగా ఫలించునుగా కనాయన. సకల మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.